తనదైన శైలిలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంను విజయపథం వైపు నడిపించడంలో వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి చేసిన కృషి ఎనలేనిది. ప్రజల హృదయాలను గెలిచిన నాయకురాలుగా, ప్రజల ఆదరణ అభిమానాన్ని చూరగొన్న నేతగా అరుదైన గౌరవాన్ని అనతి కాలంలోనే దక్కించుకొని ఉన్నత స్థానానికి చేరుకున్న ఆమె నియోజకవర్గం పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసుకున్నారు. అంతా తానై ప్రజా కుటుంబంలో ఓ సభ్యురాలిగా కలిసిపోయి పలువురి మన్నలను అందుకుంటున్న నేటి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు పాముల పుష్ప శ్రీవాణి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆమె హోరెత్తిస్తోంది. జగన్ చేతిలో పదం లేకపోయేసరికి ఈరోజు మీ పెన్షన్కి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. అంతేనా? పెద్దమ్మ ఈ పెన్షన్ ఇబ్బంది పడ్డం అయినా ఇంటికి పంపించారు కదా జగన్ గారే. మిమ్మల్ని పెద్ద కొడుకులే కాపాడా లేదా? ఎవరు చూసినా చూడకపోయినా జగన్ అని ఇచ్చిన పెన్షన్ వల్ల, జగన్ అని ఇచ్చిన పథకాల వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారా లేదా? వీళ్ళిద్దరిని మీకోసం ఎందుకు పెట్టారు? మీ ఇంటికి పెన్షన్ తెచ్చివ్వడానికే కదా. అవునా? పని చేయకుండా చేసి కంప్లైంట్ పెట్టి ఈ 5 ఏళ్ళు ఇంటికి పెన్షన్ వచ్చి ఎలక్షన్ అప్పుడు ఓట్లు అప్పుడు ఎవరైనా ఆపుతారా? ఆ పిచ్చుకొని ఎవరైనా చేస్తారా? తెలుగుదేశం వచ్చి జగన్ ఎలాగెత్తాడని చెప్పారా? అలాగని ఉండడానికి కొండలకు ఒకరికి మేము వెళ్ళలేము. ఉన్నప్పుడు వచ్చారు మిమ్మల్ని చూడడానికి. ఇప్పుడు ఓటు అవసరం కాబట్టి వచ్చారు. మరి నేను గడప గడపకు కూడా వచ్చానా? ఎలక్షన్ అప్పుడే వచ్చానా? అంత ఎండలో మీ ఇంటింటికి వచ్చాను, నాకు గుర్తుందా? అవునండి. ఇప్పుడు రోడ్ అయిందంటే ఎవరి వల్ల? తగ్మానం చూపించారు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. జై జగన్. అన్ని దండలు మన అక్క చెల్లెలకి, మన ఆదివాసి బిడ్డకి, మన గిరిజన బిడ్డకి, మన శ్రీవాణమ్మకి, జగన్ అన్న వారసురాలు శ్రీవాణమ్మకి మల్లగూడ పిలుపు, మల్లగూడ పిలుపు. జై జగన్, జై జగన్. శ్రీవాణమ్మ నాయకత్వం, శ్రీవాణమ్మ నాయకత్వం, పరీక్షిత్ రాజు గారి నాయకత్వం, పరీక్షిత్ రాజు గారి నాయకత్వం. నేను గడప గడపకి వచ్చినప్పుడు మీ అందరికి మాట ఇచ్చానా? రోడ్డు వేస్తాను, వేసే ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడగడానికి వస్తానని చెప్పానా? వేసానా రోడ్డు? నాకు ఈ రోడ్డు సరే. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్ బాబుని ఆశీర్వదించండి. జగన్ అన్న పాలనకు మద్దతు ఇవ్వండి. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. దేనికి ఓటేస్తావు జగన్కి? మరి పెన్షన్ డబ్బులు ఇంటింటికి ఇస్తాడు కదా, ఇస్తాడు కదా, మాకు వాళ్ళు మాకు కావాలి. ఏ గుర్తే? గుర్తేటే గుర్తు జగన్ ఈ తేను గుర్తు, ఫ్యాన్ గుర్తు. అందరేనా? అందరూ పెద్ద నువ్వు చెప్పు ఏంటి? అప్పుడు పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇచ్చారు. హ్యాపీగా హాయిగా
ఓటేయాలి. ఎట్టి పరిస్థితులను పేడ గుర్తుకు ఓటేయాలి. మన జగనానికి మనం తెచ్చుకోదమా? మరి మన మచ్చలోడికి మాట నమ్మేసుకొని వేస్తాం, మనమే పోతాం. ఓటేయకండి, మన పేడ గుర్తుకే మనం వెయ్యాలమ్మా. మర్చిపోవద్దు. గుర్తేంటి మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు.